తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి కీలకమైనటువంటి పదవి అయితే ఖాయం. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం ఎన్నికల్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారు. స్థానిక ఎన్నికలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్ ఎన్నికల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి వైసీపీ గెలుస్తోందనగానే ఎన్నికలు వాయిదా వేసి, తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందనగానే ఎన్నికలు పెట్టి మొత్తం మీద ఒక కన్ఫ్రంటేషన్ సిచ్యుయేషన్ తీసుకొచ్చారు. పాప ఆయన దురదృష్టవశాత్తు ఆయన అనుకున్నటువంటి ఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం ఆయన ఒక ఫోరం పెట్టేసి ఆ ఫోరం తరపున ఓ 10 పేర్లు ఉంటాయి. వాళ్ళందరూ ఎవరు ఉండరు, రోజు ఈయనే ఉంటారు. ఈయన నడిపించే గతంలో వైసీపీకి కోసమని తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన లక్ష్మారెడ్డి గారు ఈ నడిపిస్తూ ఉంటుంటారు. పబ్లిసిటీ వ్యవహారం అది చూసుకుంటుంటారు. ప్రస్తుతం ఈనాడుకి ఆయన ఒక అసెట్ లేదా ఒక దిగ్గజ విశ్లేషకుడు. ఇప్పుడు తాజాగా ఆయన ఏ వ్యవస్థలో పనిచేశారో అదే వ్యవస్థ మీద ఈయన తిరుగుబాటు చేస్తున్నారు. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ఉదాసీనత, ఇది ఆయన మాట్లాడినటువంటి మాట. మరి ఎన్నికల సంఘాలు ఉదాసీనతగా ఉంటాయా లేదా అనేటువంటిది ఆయనకే తెలియాలి. వీళ్ళు ఒక రాయేస్తారు, ఆ ఓట్లు తీసేయండి, ఈ ఓట్లు ఎక్కువైపోయినాయి అని. వాళ్ళు రాగానే అర్రే ఇది తెలుగుదేశం వాళ్ళే తీస్తున్నారు, అలా ఎట్ట తీస్తారంటారు. తీయద్దు అంటారు. మళ్ళీ తీయకపోతే అదిగో తీయట్లేదు చూడండి అని వీళ్ళే రాస్తారు. పత్రికలు ఒక ఏంటంటే గెలిచేవాడెవడు ఓట్ల ఇష్యూ గురించి పట్టించుకోడు. ఎందుకంటే ఓట్లది గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన పని. రోజు ఇంత పబ్లిసిటీ చేస్తున్నారంటే అది గెలుస్తున్నామన్న ధైర్యంతో వస్తున్నట్ట, లేకపోతే గెలవలేకపోతే. ఇప్పుడు క్రిందసారి ఈవీఎంలు రోజు అయ్యే కదా ప్రచారం చేసుకొచ్చింది. ఈవీఎంల వలన ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు నాయుడు ఈవీఎంలన్నీ దుర్మార్గం అని చెప్పి ఈనాడు జ్యోతిలో పుంకాను కథనాలు రాసుకొచ్చారు. తర్వాత ఓడిపోయినప్పుడు అదిగో ఆ సాగు చెప్పుకోవడానికి అన్నటువంటి జనాలకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ దొంగ ఓట్లు, అది సాకు కిందకి పనికి వస్తుంది తప్పించి వాస్తవానికి కాదన్నది గుర్తిస్తే బెటర్ ఏమో.